విషయంలో బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉంది. బచావత్ ట్రిబ్యునల్, గోదావరి ట్రిబ్యునల్ ఒక అవార్డు ఇచ్చింది. పోలవరం ద్వారా 80 టీఎంసీల నీళ్లను మళ్లించినట్టయితే, ఏది కృష్ణా పరివాహక ప్రాంతానికి మళ్లించినట్టయితే ఆ 80 టీఎంసీలు పైన ఎగువన ఉన్న రాష్ట్రాలకు చెందుతాయి అని స్పష్టంగా బచావత్ అవార్డు ఇచ్చింది. బచావత్ అవార్డు అనేది భగవద్గీత. ఈ దేశంలో అది సుప్రీంకోర్టు కూడా దాంట్లో ఇంటర్ఫియర్ కాదు. అది భగవద్గీత లాంటిది. ఆ బచావత్ అవార్డు ఏం చెప్పిందంటే ఆ 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలు, అదేవిధంగా కర్ణాటకకు 25 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు అని చెప్పింది. ఆ బచావత్ అవార్డు ప్రకారం కర్ణాటక అప్లై చేసింది సిడబ్ల్యూసీకి. ఇక వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పట్టిసీమ పెట్టి నీళ్లు డైవర్ట్ చేసిండ్రు, మాకు 25 టీఎంసీలు ఇవ్వండి అంటే అప్పర్ భద్రా ప్రాజెక్టుకు 25 టీఎంసీలు కేటాయిస్తూ ఢిల్లీ వాళ్ళు సిడబ్ల్యూసీ అనుమతి ఇచ్చేసింది. అదేవిధంగా మహారాష్ట్ర వాళ్ళు కూడా ఈ 14 టీఎంసీలు మాకు చెందుతాయి, బచావత్ అవార్డు ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు పోలవరంకు నీళ్లు డైవర్ట్ చేసిండ్రు అంటే ఆ 14 టీఎంసీలను అలో చేస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చింది. అదే పద్ధతిలో తెలంగాణ మనం 45 టీఎంసీలు మాకు దక్కుతాయి, ఓ బచావత్ అవార్డు ఇచ్చింది. ఈ 45 టీఎంసీలు మేము పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేటాయించుకుంటున్నాము, దీనికి అనుమతి ఇవ్వండి అంటే డిపిఆర్ వాపసు పంపుతారు. అంటే ఒక అవార్డులో 3 రాష్ట్రాలకు కేటాయించారు. 45 తెలంగాణకు, కర్ణాటకకు 25, మహారాష్ట్రకు 14. కర్ణాటక 25 ఒప్పుకుంటావు, మహారాష్ట్ర 14 ఒప్పుకుంటావు, తెలంగాణ 45 ఎందుకు ఒప్పుకోవు? ఇది బీజేపీకి తెలంగాణ పట్ల ఉన్న వివక్షకు నిదర్శనం, కుట్రకు నిదర్శనం, కక్షకు నిదర్శనం. తెలంగాణకు బీజేపీ చేస్తున్న ద్రోహానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంత దుర్మార్గంగా ఎట్లా వ్యవహరిస్తారు? సో అందువల్ల పాలమూరుకు ఈ డిపిఆర్ ఎందుకు వాపసు పంపిండ్రు? అదే బచావత్ ఇంకో మాట చెప్పింది, 90 టీఎంసీల కంటే ఎక్కువ తీసుకుపోయినా కూడా ఇదే నిష్పత్తిలో పై రాష్ట్రాలకు ఈ నీటి వాటాలు కృష్ణానదిలో కేటాయించాలి అని చెప్పిండు. ఇప్పుడు 200 టీఎంసీలు తీసుకుపోతా అంటుండు చంద్రబాబు గారు. 200 తీసుకపోతే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఏది 45-21-14 కదా రేషియో. 45 తెలంగాణ, 21 కర్ణాటక, 14 మహారాష్ట్ర. ఆ రేషియో ప్రకారంగా తెలంగాణకు ఎంత రావాలి? 112 టీఎంసీలు రావాలి. ఇప్పుడు కృష్ణాలో ఇంకో 112 అదనంగా రావాలి. 112 ఇవి పాతయి 45 కలిపితే ఎంత అవుతుంది? 147 టీఎంసీలు అవుతుంది. మన దిండికి నికర జలాలు ఇవ్వచ్చు, మన పాలమూరుకు నికర జలాలు ఇవ్వచ్చు, మన కల్వకుర్తికి కూడా నికర జలాలు కేటాయించుకోవచ్చు. మరి ఇది ఎందుకు అడగడు రేవంత్ రెడ్డి? అడగడు ఎందుకు? ప్రశ్నించడం ఎందుకు? ఆ రోజు వెనకట మీ అందరు మీరు కూడా సాక్ష్యం. ఆనాడు పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసి పోరాడింది బీఆర్ఎస్, పోరాడింది ఒక్కడు పీజేఆర్. ఇదే ఉత్తమ్ గిత్తం వీళ్ళంతా పెదవులు మూసుకున్నారు మంత్రులుగా ఉండి. ఆ రోజు పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసి కృష్ణా జలాలను రాయలసీమకు తరలించుకుపోతుంటే హారతులు పట్టింది కాంగ్రెస్ నాయకులే. ఇవాళ గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే హారతులు పడుతున్నది ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది మీరు తెలంగాణకు చేస్తున్న ద్రోహం. నాడైనా నేడైనా కాంగ్రెస్ తెలంగాణ పాలిట శాపంగా మారింది. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేకపోతా ఉన్నారు.